హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్లీ మాయిశ్చరైజర్ అండి. సో స్టార్టింగ్ క్లెన్జర్, టోనర్ అండ్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది స్టెప్. ఫేస్ అయితే మనం వెట్ వైప్స్ కానీ అదర్వైజ్ మనం ఫేస్ వాష్ కానీ యూజ్ చేయండి. సోప్ అయితే యూజ్ చేయొద్దు. చాలామంది అయితే ఐస్ క్యూబ్తో ఫేస్ అంతా రుద్దుకుంటారు, అలా అయినా పర్వాలేదు. సో ఫస్ట్ బేస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటే మేకప్ అన్నది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో నేనైతే ఒకసారి ఫేస్ కింద నాకు అంటే లైక్ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. సో కొంచెం హిమాలయ మాయిశ్చరైజర్తో క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో ఇలా అయితే కనిపిస్తుంది కదా మీకు, చూసారు కదా డస్ట్ అయితే ఏదైతే ఉందో. చాలామంది కాటన్ బడ్స్తో కూడా ఐస్ క్లీన్ చేసుకుంటారు, అలా అయినా పర్వాలేదు. ఇప్పుడైతే నేను నాది ఆయిల్ స్కిన్ కాబట్టి నేను ఇక్కడ జెల్ బేస్డే వాడుతున్నాను అనమాట. సో ఫస్ట్లీ నేను మాయిశ్చరైజర్ అండ్ ఆఫ్టర్ దట్ పాండ్స్ జెల్ అయితే యూజ్ చేస్తున్నాను అండి. పర్ఫెక్ట్గా వస్తుంది మేకప్ అయితే, చూసారు కదా. సో డ్రై స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ సెటాఫిల్ కానీ మీకు నచ్చిన మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. బట్ ఆయిల్ స్కిన్ వచ్చేటప్పటికి జెల్ బేస్డే యూజ్ చేయాలి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మన స్కిన్ అన్నది హైడ్రేటెడ్గా బాగుంటుంది. చూసారు కదా, బేస్ అయితే బాగుంటే మేకప్ బాగుంటుంది. ఇక్కడ నేను పాండ్స్ అయితే తీసుకున్నాను, జెల్ బేస్డ్ ఆయిలీ స్కిన్ కాబట్టి. సో ఇది మనం ఫేస్ అంతా అప్లై చేసేసుకుందాం నీట్గా. చాలా అంటే చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి. మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇదైతే మనకి అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం అలా ఉండనిద్దాం. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే కంటి కింద నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి నేను కన్సీలర్ అయితే అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే ఆరెంజ్ కలర్ కరెక్ట్ యూ కెన్ యూజ్ అనమాట. సో నా స్కిన్కి షేడ్ ఏదైతే మ్యాచ్ అయిందో అది యూజ్ చేస్తున్నాను. సో చూసారు కదా, మీరు అలాగే యూజ్ చేయండి. బ్లెండ్ చేసాను. నెక్స్ట్ నైబే వాళ్ళది సిరమ్ ఫౌండేషన్ అనమాట. సో జ్యూవీ లుక్ చాలా బాగుంటుంది అండ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఫిక్సర్ అయితే ఒకసారి ఫేస్ అంతా దూరం నుంచి స్ప్రే చేసుకొని తర్వాత దాన్ని మనం ప్యాచెస్ లేకుండా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. సో చాలామంది బ్లెండర్ ఏం యూజ్ చేయాలి అంటే ఇలా మనకి బ్లెండింగ్ది ఉంటుందన్నమాట, కాటన్ది. సో అదైతే యూజ్ చేయొచ్చు. చాలామంది బ్రష్ యూజ్ చేస్తారు, అలా అయినా ఓకే అండి. సో అయిపోయింది. ఇంకా నేను ఐబ్రోస్ అయితే అప్లై చేస్తున్నాను, చూసారు కదా. ఐబ్రోస్ ఏంటంటే చాలామంది బ్లాక్ యూజ్ చేస్తారు, నేనైతే బ్రౌన్ షేడ్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. బ్రౌన్ అయితే మనకి న్యాచురల్గా ఉంటుంది. ఇంకా ఐలైనర్ అనమాట. ఇది ఫేసెస్ కెనడా ఐలైనర్. కావాలంటే మెబ్లైన్ ఇంకా చాలా ప్రోడక్ట్స్ మీకు నచ్చింది వేసేసుకోండి. సో ఇంకా బ్లష్ చాలా నేచురల్ లుక్ ఉంటుంది. ఈ బ్లష్ ఏంటంటే మనకి విడిగా దొరుకుతుందండి. మీకు కావాల్సిన కలర్ యూజ్ చేసుకోండి. కొంతమంది బీట్రూట్ లిప్ బామ్ కూడా యూజ్ చేస్తారు, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు స్ట్రోబ్ క్రీమ్ అని ఉంటుంది, అది మనకి షైనింగ్లా ఉంటుంది. సో చీక్స్కి అది రాసుకుంటే బాగుంటుంది. ఆఫ్టర్ దట్ కాజల్ అనమాట. సో కాజల్ మనకి థిక్గా కావాలంటే మెబ్లైన్ బాగుంటుందండి, అలాగే ఫేసెస్ కింద కూడా. సో బ్లష్ అయిపోయింది, ఐలైనర్ అయిపోయింది. ఇప్పుడు లిప్స్కి అయితే నేను చూస్తున్నారు కదా, షేడ్ అయితే డార్క్ యూజ్ చేస్తున్నాను, డార్క్ బ్రౌన్ అనమాట. సో ఇదైతే మనకి లిప్స్ అయితే చాలా చాలా బాగుంటాయి, గ్లాజీ లుక్ ఉంటుంది. అవుట్లైన్ అయితే ఇలాగా గీసేసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా దానికి మనం యాడ్ చేసుకుందాం ఏంటంటే లిప్ గ్లాస్ అయితే నేను తీసుకున్నానండి. ఇది కూడా ఫేసెస్ కెనడా అనమాట. సో చాలా షైనింగ్ ఎక్సలెంట్గా ఉంటాయి లిప్స్ అయితే. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందండి. సో మేకప్ ఇంత ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా. ఈవెన్ మీకు ఒక కొంచెం లెస్ టైం ఉన్నా చాలా మంచిగా అయిపోతుంది. సో నా హెయిర్ స్టైల్ ఇంకా జ్యువెలరీ పెట్టేసుకున్నాను, చాలా సింపుల్. మీకు డెఫినెట్గా ఈ లుక్ నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు రావాలని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.